ఇవ్వలేదు. ఓకే. శరత్ గారు, ఒకవైపు ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టులో కేసు రన్ అవుతూనే ఉంది. స్పీకర్కి దానికి సంబంధించి 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తే మరో ఎమ్మెల్యే టీడీపీలో జాయిన్ అవుతా అనేసి అని అంటున్నారు. ఫిరాయింపులకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ని ఎలా చూడాలంటారు? అంటే అవి కామన్గా జరుగుతూనే ఉంటాయని లైట్ తీసుకున్నారు అనుకోవాలా? ఆ తీర్పు వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టు అది వచ్చేటప్పటికి కదా అనుకున్నారు అనుకోవాలా? అంటే ఒకటమ్మా, రావు గారు రాజకీయంగా కొంత పరిణితిగా ఆలోచిస్తే బాగుంటది. ఆయన తొందరపాటుతో దుందుడుకుతనంతో తర్వాత అన్నా ఉడుకు రక్తంతో మేము మాట్లాడితే ఈపులు నేను వాయించుకున్నామన్నా. బాబ్లీలో సారే కూడా పోయి ఈపులు వాయించుకున్నాము. అలా ఒక్కసారి తెలంగాణ మూవ్మెంట్ లో అడ్వకేట్ల తలబడగొట్టుకున్నాము. మేము ఎన్ని కేసులు ఎదుర్కొన్నాము. గత సంవత్సరం పాటు రోజు అధికార పత్రిక మాట్లాడి ఎన్ని కేసులు ఎదుర్కొన్నాము మాకు తెలుసు. పార్టీని పార్టీని రావు గారు ఇందాక శరత్ గారు ఒక మాట చెప్పారు. అలా రావు గారు ఎత్తుకున్న ఒక్క నిమిషం. వాళ్ళను ఎన్ని పార్టీలు గుర్తించాయి, అలా తన్నులు తిన్న వాళ్ళను ఎన్ని పదవులు వరించాయనేది ఇందాక శరత్ గారు అడిగారు మీకు రావు గారు. అవకాశవాద రాజకీయాలు చేసే వాళ్ళు వచ్చి మమ్మల్ని మా మీద కూర్చుని మేము వాళ్ళు మోయాలంటే ఎట్లా మోస్తామండి? రావు గారు మీరు దయచేసి మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కొద్దిగా వినాలా. మీరు ఆ ఓపిక ఉండాలి. ఎందుకంటే రాజకీయం అనేది ఓపికతో చేసే పని సార్. రాజకీయాలలో తొందరపాటు అనేది పనికి రాదు. రావు గారు ప్లీజ్, నా అనుభవంతో చెప్తున్నాను. రావు గారికి ఇంకా అంటే దానికి సంబంధించి అంటే తెలంగాణ లైమ్ లైట్ లో రాకపోవడానికి ఆవేశమే కారణం అంటారా అయితే శరత్ గారు? వినండి దయచేసి. అసలు ఏంటి జరుగుతుంది, అసలు విషయం ఏంది అంటే, కొంత పరిణితిగా కనుక ఆలోచిస్తే ఇప్పుడు ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ లోపల రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండాలి అని అంటే, కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన ఉన్న నియోజకవర్గంలో కానీ అక్కడి ప్రాంతాల్లో కానీ తీగల కృష్ణారెడ్డికి వ్యవహారం అంతగా లేదు ఒకటి. తర్వాత రెండోది, వీళ్ళకు రకరకాలైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యవహారాలున్నాయి. ఇటీవల కాలంలో కూడా రేవంత్ రెడ్డి కొంత రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దెబ్బతీయడానికి హైడ్రాలు అవి ఇవి ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు చేసేసి రాజకీయ ప్రత్యర్థులను ఆర్థిక మూలాలను దెబ్బతీసేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసినాడు. సో ఈ దశలో కూడా చంద్రబాబు నాయుడు అంటే రేవంత్ రెడ్డి కనుసన్నలలో ఉండాలా, రేవంత్ రెడ్డి వల్ల ఏం నష్టం జరగద్దు అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని అడగలేడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ద్వారా ఏదైనా రాజకీయం చేయడానికి, ఆయన ఆర్థిక స్థితిగతులు దెబ్బతినకుండా ఉండడానికి కృషి చేయడానికి కృష్ణారెడ్డికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప తీగల కృష్ణారెడ్డి ఒక పెద్ద మల్ల యోధుడు కాదు, పెద్ద ఇప్పుడు ఆయనకి ఏదో ప్రజాదరణ లేదు, లేకపోతే ఆయన వచ్చి పడేసే గుర్రాలంటూ ఏవి లేవు. రెండోది, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంత అభివృద్ధి చేయడానికని కృషి చేస్తుందో అంత రేవంత్ రెడ్డి ముట్టి కిందకి నీళ్ళు వస్తాయమ్మా. రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వం బలహీనం అవుతూ పోతుంటది. కట్టడి తెలంగాణ వాదులు మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, విత్ ఇన్ ది పార్టీలో ఉన్న వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ ఒక రకంగా ఇది బీఆర్ఎస్ యొక్క పుష్టికి ఉపయోగపడుతుంది, బీఆర్ఎస్ బలపడడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే సీమాంధ్రులు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక పెట్టరేగిపోయినారు. ఆ విషయం రావు గారికి కూడా తెలుసు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ భూముల విషయంలో కానీ, తెలంగాణ వ్యవహారాల విషయం కానీ, ఆంధ్ర ఆఫీసర్లను, ఆంధ్రాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ను, వాడు శ్రీనివాసరాజును, అట్లాంటి చవటలను దద్దమ్మలను అందరినీ తీసుకువచ్చి ఇక్కడ మా దగ్గర అడ్వైజర్లుగా అట్లా ఇట్లా పెడతాం. రేవంత్ రెడ్డి అలా కాదు విషయం. నేను చెప్పేది ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడుకు వర్తించదు. ఆయనే పార్టీ ఫిరాయించి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినాడు. అసలు మూలమే ఎక్కడండి? అసలు ఆయనకి రావు గారికి తెలియదు కానీ మేమంతా సజీవ సాక్షులం, జరిగినటువంటి ఎన్నో సంఘటనలకు సాక్షులము. ఎంతమంది తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టిపోయినారు, ఎంతమంది వచ్చి చేరినారు. నాకు తెలుసు పార్టీ వ్యవస్థాపకంగా, పార్టీ పుట్టినప్పటి నుంచి వ్యవస్థ అంతా నాకు తెలుసు. నాకు తెలియదు ఏం లేదు విషయం. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి అవకాశవాద ఇప్పుడు అంతెందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టి కనుక తెలుగుదేశం పార్టీలో చేరితే ఎర్ర తివాచి వేసి తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే వాళ్ళకి ఎట్లుంటది అంటే, రాజకీయ ప్రత్యర్థుల యొక్క జీవితాలను నాశనం చేయడమే ఒక ఉద్దేశం ఉంటుంది తప్ప వాళ్ళ పార్టీ బలపడుతుందా లేదా అని కాదు. వీళ్ళు ఎంతసేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో అంటే ఇప్పుడు మన ప్రేమ్ గారు ఒక మాట చెప్పారు,
మా అధినేత ముందే చెప్పాడమ్మా కూటమిగానే ముందుకెళ్తాము అని అంటే ఇక్కడ అంటే ఏపీలో అటు బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉన్నాయి, తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో 3 కలిసి పని అంటే ఇప్పుడు జనసేన అయితే అటు బీజేపీతో ఉంది, మరి బీజేపీ వాళ్ళైతే అది క్లియర్ కట్ గా మెసేజ్ అయితే ఇవ్వలేదు. మరి టీడీపీ ఎంతవరకు ఇంకా అంటే స్ట్రాంగ్ గా ఉందన్న విషయం మన ఎలక్షన్ లోనే అంతో ఇంతో ఇంకా ఓట్ బ్యాంక్ పదిలంగా ఉంది అన్నది క్లియర్ కట్ గా తెలిసింది. బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్న మెసేజ్ అంటే కరెక్ట్ టైంలో లాంచ్ అవ్వాలి, ఇప్పుడు ఇది టైం కాదని ఆలోచిస్తున్నారా, ఇప్పుడు వచ్చిన ఉపయోగం లేదనుకుంటున్నారా ఏంటి, ఇంకా కార్యక్రమాలు స్టార్ట్ కాకపోవడానికి రీజన్ ఏంటని మీరు అనుకుంటున్నారు శరత్ గారు? ఒకటమ్మా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ స్పేస్ లేదమ్మా. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి స్పేస్ లేదు ఫస్ట్ ఫండమెంటల్లీ. ఎందుకు అని అంటే స్పేస్ లేదు అనడానికి మేబీ ఆస్కారం లేదేమో, ఎందుకంటే మొన్న నేను చెప్తాను అమ్మ ప్లీజ్, పార్టీ రిజల్ట్ లో మీరు ప్రశ్న అడిగారు నేను దానికి సమాధానం చెప్పనివ్వాలా. సరే సరే అమ్మ, నేను ఈ రాజకీయ విశ్లేషణలు ఈ రోజు నిన్నను మొన్నను మొదలెట్లేదు. నేను చెప్పిన విశ్లేషణలు కానీ భవిష్యవాణిలు కానీ గతంలో చెప్పినాను, ఏది ఎట్లా జరుగుతుందో చెప్పినాను. ఎవరు ఊహించని పరిస్థితులలో కూడా రాజకీయ వాతావరణం ఈ రకంగా వస్తుందని చెప్తే నిజమైన సందర్భాలని, తర్వాత వాళ్ళందరినీ దగ్గరగా గమనించిన వ్యక్తిని, వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకు అని అంటే ఇప్పుడు మ్యాక్సిమంగా జరగాలనంటే కాంగ్రెస్ పార్టీ ఈ హైడ్రా వ్యవహారాల వల్ల హైదరాబాద్ జంట నగరాలలో రంగారెడ్డి జిల్లాలో అంతటా చాలా చాలా బలహీనపడ్డదమ్మా. ఇప్పుడు ఇమీడియట్గా జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటూ జరిగితే లాభం అంటూ ఎవరికైనా జరిగితే అది బీఆర్ఎస్కు జరుగుతుంది, బీజేపీకి జరుగుతుంది. తర్వాత బీజేపీని బలపరచాలన్నటువంటి ఒక దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు కొన్ని కార్యక్రమాలు చేసినారు. ఇప్పుడు పార్టీలో అది చాలా పెద్ద అలజడికి కారణమైంది అనమాట. రెండోది ఏంటంటే జనసేనకి హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎన్ని ఓట్లు వస్తాయమ్మా, ఎంతమంది ఆయనని ఇష్టపడతారు, ఎంత ఆ పార్టీ ఇక్కడ స్థిరపడగలుగుతుంది, తర్వాత ఆయనే హైదరాబాద్లో ఎంత కాన్సన్ట్రేషన్ చేయగలడు, ఆయనకి అక్కడి సమస్యలే ఉక్కిరి బిక్కిరి అవుతా